చాలా మంది చెప్పారు. యాక్టింగ్ కొన్ని షూటింగ్‌లు చూస్తారు కదండీ వాళ్ళు. చూసినోళ్ళు చెప్పారు. కృష్ణ గారే డైరెక్ట్ చేశారు దాన్ని మేము చూసినప్పుడు అని అనేవారట ప్రతివోళ్ళు. ఆయనే. ఇప్పుడంటే టీవీలో వచ్చినాయి కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ మనకు తెలిసేది. అప్పుడు ఏంటంటే ఓన్లీ మాకు ఒక పత్రిక వచ్చేది. విజయ్ చిత్ర అనేటువంటి దాంట్లో చూసేవాళ్ళమాట. అదే వచ్చినాక యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం ఈయన కేఎస్ఆర్ దాస్ చేశారు సెకండ్ యూనిట్ వార్ సీన్స్. కేఎస్ఆర్ దాస్ గారు అది సెకండ్ యూనిట్ కాబట్టి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అని ఆయన పేరు వేసి, అంటే వార్ సీన్స్ అన్ని కూడా అవునండి. కొంచెం యాక్షన్ డైరెక్టర్, ఆయన ఎడిటర్ డైరెక్టర్ అప్పుడు. మరి మోసగాడు చేసి ఉన్నారు. అన్నయ్యతో చాలా సినిమాలు చేశారు. ఆయన సర్వీసెస్ దానికి వాడుకున్నాం. ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక ఎపిసోడ్ ఉంది సార్. అది ఆయన కూడా అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో కృష్ణ గారు పాట పాడమంటే తర్వాత పాడతానో ఏదో చెప్పినట్టున్నాడండి. అప్పటి నుంచి రాజ్ సీతారామన్ వచ్చేవాడు అండి సింగర్. అదేంటి సార్ ఎపిసోడ్ అది? రాజ్ సీతారామన్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఆయన్ని సింగర్ని? అంటే కృష్ణ గారికి ఆయనకి ఏదో మనస్పర్ధలు వచ్చింది. కొన్నాడు పాడకపోతే రాజ్ సీతారాం ఐడెంటిఫై చేసి మా హిందీ సినిమాలన్నీ బప్పీ లహరి చేసేవాడు అప్పట్లో. మాది మత్వాలా కానీ మవాలి అని పాతాళ భైరవి చేస్తే అతనికి వాయిస్ వినిపిస్తే చాలా బాగుందని మాకు సింహాసనంలో సింహాసనంలో అతనితో పాడించాం. బప్పీ లహరి వాయిస్ బాగుందని చెప్పి అతన్ని సెలెక్ట్ చేశాడు. తర్వాత కొన్ని సినిమాలు పాడాడు. ఈ లోపల బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారు ఎక్కడో కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత ఆయన పాడాడు, వీళ్ళు పాడేవాళ్ళు ఇద్దరు పాడారు. అసలు ఏంటి సార్ గొడవ చెప్పొచ్చండి అన్న? అది దేని మనస్పర్ధలు అంటే ఏమిటని? అంటే ఒక్కడు ఏదన్నా కాల్ సీట్ ఇవ్వకపోవటం ఇట్లాంటిది ఏమన్నా ఉంది అంతేండి. అంటే ఫస్ట్ నుంచి అన్నయ్య ఎంకరేజ్ చేశాడు బాలసుబ్రహ్మణ్యాన్ని. అప్పుడు రామరా నాగేశ్వరరావు ఘంటసాల పాడించిన కృష్ణ గారి పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడేవాడు. మాకు బాగుండేది. అది బాలసుబ్రహ్మణ్యం సినిమా కూడా తీశారు కృష్ణ గారికి. రెమ్యునరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు అడిగేవారు కాదు. అది ఇప్పుడు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్ మీది? డైలీ రొటీన్ దినచర్య మీది? పద్మాలయ స్టూడియోస్ సినిమాలు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఏమన్నా? పద్మాలయ స్టూడియో బ్యానర్ మీద తీయట్లేదు కానీ మన సిస్టర్ కన్సర్న్స్ మీద చేస్తున్నారు. సిస్టర్ కన్సర్న్ హనుమంతరావు అబ్బాయిలు చేస్తుంటారు బాంబేలో హిందీ ఓటీటీ. మహేష్ బాబు ఎంబీ ప్రొడక్షన్స్ అని అతను చేస్తుంటాడు. రమేష్ బాబు కొన్ని సినిమాలు తీశారు కృష్ణ ప్రొడక్షన్స్ పేరు మీద. మందుల అమ్మాయి కొన్ని సినిమాలు చేసింది. కృష్ణ గారి పెద్ద అమ్మాయి పద్మ గల్లా అనే వాళ్ళు అమరాజా ఎంటర్ప్రైజ్ వాళ్ళు చేశారు. ఇట్లా అందరూ సుధీరు కృష్ణ గారు అతను వేరే బ్యానర్ మీద అతను చేస్తుంటాడు. నేనుగా యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను చేయట్లేదు, పద్మాలయ మీద కూడా ఏం చేయట్లేదు. అంటే ఏమన్నా తీసే ఆలోచనలు ఉన్నాయండి అన్న ఫ్యూచర్లో అన్న? అంటే ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్ అంటే ఏదో కాంట్రాక్టర్ అయిపోయారు. ఫిలిం ప్రొడ్యూసరు కాంట్రాక్ట్లో అయిపోయారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ లోపలే ప్రొడ్యూసర్ దగ్గర ఏమి ఉండట్లే. అంటే కాపీరైట్ కానీ లేకపోతే దాని మీద రెవెన్యూ అనేది 1 వీక్ తర్వాత ఏమీ లేదు. ప్రొడ్యూసర్కి ఆ సినిమాకి సంబంధం లేదు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు వాళ్ళు చేసే అగ్రిమెంట్స్. ఇప్పటికీ పద్మాలయలో మేము 100 సినిమాలు పైన చేశాను. అన్ని రైట్స్ నాకే ఉన్నాయి. నాట్ పార్టెడ్. ఎప్పుడన్నా ఇస్తే 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ వస్తూనే ఉంటుంది. ఇవాళకి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రెవెన్యూ వస్తుంది పాత పిక్చర్ల మీద. అంటే పాత పిక్చర్ల మీద రెవెన్యూ వస్తుందనే ఫీలింగ్ ఇవాళ ఉన్న ప్రొడ్యూసర్కి లేదు. పాటల ద్వారా కానీ లేదంటే పాటలు కానీ శాటిలైట్ కానీ ఓటీటీ కానీ ఏదో చాలా రైట్స్ ఉన్నాయి. అన్నీ కలిసి ఒకటి రాసి ఇచ్చేస్తున్నారు. వీడికి సినిమాకి సంబంధం లేదు. లేకపోతే ఒకటి డబ్బింగ్ ఇచ్చేసి మొత్తం సర్వం ఇచ్చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఉంటే ఇవాళ మీరు ఏదైనా సినిమా తీసి వాడికి ఇచ్చారు అంటే మొత్తం వాడికి రాసేసుకున్నట్టే. మీకు ఈ సంబంధం లేదు.
సంబంధం ఎంతవరకు వెళ్ళింది అది. దాని మీద సీక్వెల్ కానీ ఇంకోటి చేయాలన్నా వాడు చేసుకునే వాడి డైట్ వాడికి ఉంది, కానీ తీసి నిర్మాతకు లేదు. ఇప్పుడు మన పుష్ప కానీ లేదంటే RRR కానీ చూసారు ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అటువంటివి. అంటే ఇంత అవసరం అంటారా ఏంటంటే పాన్ ఇండియా మొదలెట్టారండి మన వాళ్ళు. కల్కి సినిమా ఒకటి ప్రభాస్ది. అవును, ఎంత అంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటున్నాయి. బడ్జెట్ ఉన్న రెవెన్యూ వస్తుంది కదా. వెన్ యు ఆర్ గోయింగ్ టు అదర్ లాంగ్వేజెస్, హిందీలో వస్తుంది, తమిళ వస్తుంది, మలయాళం వస్తుంది, హిందీ, లేకపోతే అబ్రాడ్ ఓవర్సీస్ వస్తుంది. ఓకే అండి. రెవెన్యూ వస్తేనే చేసేది. రెవెన్యూ లేకపోతే ఎవడు ఏం చేయలేరు. ఇది అవతల రెవెన్యూ ఎప్పుడు వస్తుంది, ఆర్టిస్ట్ వల్ల రాదు. కంటెంట్ సబ్జెక్ట్లో అదర్ లాంగ్వేజ్కి వెళ్ళాలంటే సబ్జెక్ట్ కావాలి. ఓకే అండి. సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకెళ్ళి అదర్ లాంగ్వేజెస్. పుష్ప ఏంటంటే హిందీ థియేట్రికల్ బాగా చేసింది. హిందీ థియేట్రికల్ ప్రొడ్యూస్ లేవు. వీళ్ళు ఎవరికో ఓటీటీ కమ్మితే వాడి దగ్గర ఉన్నాయి. ఓకే. వాడికి అసలు రిలీజ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేసే ఉద్దేశం లేదు. వాడు ఏ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ చేయలే అందుకుంది, హిందీ రైట్స్ కొంటూనే ఉంటాడు. వీళ్ళు ఎమ్మటి పడ్డారు, మాకు వెనక్కి ఇమ్మని థియేట్రికల్ వరకు. ఒకదానికి ఇస్తే ఇది అవుద్ది, ప్రాబ్లం అవుద్ది అని చెప్పి నేనే రిలీజ్ చేస్తానని చేశాడు. పబ్లిసిటీ కూడా చేయకు. పుష్ప ఆ కరోనా టైంలో అసలు రిలీజ్లు ఏం లేవు హిందీలో. బాగా చేసింది. చిన్న థియేటర్లు, సింగిల్ థియేటర్లు, వీటన్నిటిలో యాక్షన్ పిక్చర్ కదా, అందువల్ల బాగా చేసింది. ఇప్పుడు పుష్ప 2 మరి అంటే దాని మీద వచ్చిన సీక్వెల్ కాబట్టి దీనికి ఓపెనింగ్ అవుతుంది. సినిమా బాగుంటే ఆడతాయి, బాగాలేకపోతే ఆడవు. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు అబ్బాయి కానీ వాళ్ళు సినిమాలు అటు గౌతమ్ మీద పేరు ఉంటుంది, అది సినిమాల్లోకి రావడానికి అవకాశం ఉందంటే సితారా పాప కానీ టైం ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారా లేదా? అంటే వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళంతటి వాళ్ళ కెరీర్ని బిల్డప్ చేసుకునే స్టేజ్కి వచ్చేసారు. జనరల్ మెంటాలిటీలో గైడెన్స్ ఇవ్వక్కలేదండి. గైడెన్స్ ఇవ్వక్కర్లా. దేంట్లో వెళ్దాం అనుకుంటే దానికి పేరెంటియల్ సపోర్ట్ ఇవ్వాలి అంతే. అంతేగాని ఎవరి కెరీర్ వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళు మన పాత రోజుల్లాగా నువ్వు ఇదే చేయి అని అంటానికి లేదు. సార్ ఇప్పుడు అప్పుడు అల్లూరి సీతారామరాజుకి ఎంత అయింది సార్ బడ్జెట్? అల్లూరి సీతారామరాజు కానీ దేవుడు చేసే మనుషులు కానీ అప్పటికి 16 లక్షలు 17 లక్షలు అయింది. అల్లూరి సీతారామరాజు 16 లక్షలు. దేవుడు చేసే మనుషులు సార్ అది కూడా అంతే. కానీ అప్పటికి ఒక 50 లక్షలు చేసి 50 లక్షలు చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. అప్పటికి హైయెస్ట్ ఇండస్ట్రీ హైయెస్ట్. తర్వాత కలెక్షన్స్లో అడిగి రౌండ్ జంప్ అయింది కమర్షియల్గా.